హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే హార్టీ వెల్కమ్ టు మై ఛానల్. ఒక లైక్ చేసేయండి, వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. ఈ వ్లాగ్ వచ్చేసి ఉసిరికాయ పికిల్ అనమాట. ఈ పికిల్కి ఫస్ట్లీ నేను వచ్చేసి 9.5 pH వాటర్ తోటి మొత్తం ఉసిరికాయలని అన్నిటిని క్లీన్ చేశాను నీట్గా. 9.5 ఎందుకు తీసుకున్నానని మీకు డౌట్ రావచ్చు. 9.5 తీసుకుంటే నీట్గా వాష్ అయిపోతాయి, దానిపైన ఉన్న పెస్టిసైడ్స్ ఏవైనా నీట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. సో తర్వాత ఒక క్లాత్, మంచి క్లాత్ తీసుకొని నేనైతే టవల్ పైన అన్నీ పెట్టేసి నీట్గా తుడిచేసుకున్న తర్వాత ఈ ఉసిరికాయలన్నిటిని ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్, మినిమం హాఫ్ అన్ అవర్ ఆరబెడితే దానిపైన ఏమైనా తడి ఉన్న మాయిశ్చర్ ఏదైనా వెళ్ళిపోతుంది, పికిల్ పాడవకుండా ఉంటుంది. సో ఫస్ట్లీ ఇలా ఆరబెట్టేసుకుందాం ఫ్యాన్ కింద. ఇప్పుడు వచ్చేసి ఆరిపోయిన తర్వాత ఉసిరికాయల్ని ఫ్రై చేయడం కోసం నేను పప్పు నూనె తీసుకున్నాను. దీన్ని పప్పు నూనె అంటారు, నువ్వుల నూనె అంటారు. ఎలాగో మనం నార్మల్ డేస్లో కర్రీస్లో ఇది వాడడం కాబట్టి పికిల్స్కైనా ఇది వాడితే చాలా మంచిది. ఓల్డెన్ డేస్లో చూసుకున్నట్టయితే పికిల్స్కి ఇదే ఎక్కువ యూజ్ చేసేవారు, హెల్త్కి మంచిది అని. సో కనీసం డైలీ లైఫ్ యూజ్ చేయం కదా, పికిల్స్కైనా యూజ్ చేస్తే కొంచెం హెల్త్కి మంచిది. ఫస్ట్లో ఈ ఉసిరికాయలన్నిటికీ నేను ఘాట్లు పెట్టాను. ఒక్కొక్క ఉసిరికాయకి 2 ఘాట్లు 3 ఘాట్లు అలా పెట్టిన తర్వాత ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఈ ఆయిల్లో ఎలా ఫ్రై చేయాలి అంటే పైన కలర్ అంతా చేంజ్ అయిపోవాలి. కొంచెం ఇప్పుడున్న కలర్కి నెక్స్ట్ కలర్ నేను చూపిస్తాను చూడండి. నీట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఉసిరికాయలని ఆయిల్లో వేపుకోవాలి. మంచిగా వేగిపోయిన తర్వాత తీసేయాలన్నమాట. మరీ ఎక్కువగా వేపకుండా కొంచెం లైట్గా వేపితే మళ్ళీ ముక్కని మనం ఊరబెడతాం కదా 3-4 days, అప్పుడు ఊరిపోతుంది. ఇలా నేను ఈ కలర్స్ లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేపాను. ఇప్పుడు తీసేస్తున్నాను. ఫైనల్లీ ఇప్పుడు ఈ పికిల్కి పోపు వేస్తున్నాను. ఫస్ట్ ఎందుకు పోపు వేస్తున్నానంటే ఇదంతా చల్లారిన తర్వాత యాడ్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ చేసేలోపు ఇది చల్లారుతుంది. సో ఆయిల్లో వచ్చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు వేసేసి పక్కన పెట్టాను. అండ్ ఇప్పుడు వచ్చేసి సాల్ట్ అనమాట. ఇది వచ్చేసి కల్లుప్పు నేను పొడి కొట్టి పెట్టాను. అండ్ కారం వచ్చేసి పికిల్స్కి ఏదైతే యూజ్ చేస్తారో బల్లారి కారం అదే యూజ్ చేస్తున్నాను నేను. అండ్ ఇవి వచ్చేసి ఉసిరికాయలు ఇప్పుడు వేపి పక్కన పెట్టుకున్నవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆవపిండి, మెంతి పిండి, ఆవాలు మెంతులు వేయించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఫస్ట్ ఈ ఉసిరికాయలని యాడ్ చేసుకొని ఈ ఉసిరికాయలోకి నేను తీసుకున్న కొలతకు వచ్చేసి 1 టీ గ్లాస్ ఆఫ్ రైస్ని యాడ్ చేస్తున్నాను. మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు ఎలా కావాలనుకుంటే అలా యాడ్ చేసుకోండి, మీ స్పైసెస్ని బట్టి. 1 గ్లాస్ కారంకి 1/2 గ్లాస్ ఉప్పు వేసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలు, మెంతులు వేపి మిక్సీ పట్టిన పౌడర్ అనమాట. ఇది వచ్చేసి జస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను నేను. అండ్ మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేయండి. అండ్ తెల్లవాయలు, పొట్టు తీసి పెట్టుకున్న తెల్లవాయలు ఇక్కడ కొన్ని యాడ్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ పోపు వేసినప్పుడు పోపులో కొన్ని యాడ్ చేశాను. అన్నీ బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతలోపు ఫస్ట్లీ మనం పోపు వేసి పెట్టాం కదా, అది బాగా చల్లారిపోయిన తర్వాత ఈ ఉసిరికాయలలోకి యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడే యాడ్ చేయకూడదు, యాడ్ చేస్తే బాగుండదంట. సో మొత్తం అంతా ఈ ప్రాసెస్ అంతా పక్కన పెట్టేసుకొని అది చల్లారిపోయిన తర్వాత ఆ పోపుని తెచ్చి దీంట్లో యాడ్ చేయాలి. స్పైసెస్ అన్నీ బాగా కలిసిపోయాయి. ఒకసారి ఇలా నీట్గా చూసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను పోపు అంతా చల్లారిపోయింది, యాడ్ చేస్తున్నాను పోపుని దీంట్లోకి. ఇందాక మనం చూపించినట్టుగా తిరగవాత గింజలు, కరివేపాకు, ఒట్టిమిర్చి, పసుపు అన్నీ దీంట్లోకి వేసేసి ఒక్కసారి బాగా నీట్గా మిక్స్ చేసేసుకుంటే మన పికిల్ అనేది ఎమ్మియెస్ట్ పికిల్ రెడీ అయిపోతుంది. చాలా చాలా ఈజీగా సింపుల్గా పికిల్ అయిపోయింది. ఇది ఒక 3 days ఊరనిస్తే సరిపోతుంది. ఈ టైంలో మనం టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ఈ పికిల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.